ఎస్ గైస్ ఇట్ ఈస్ హియర్ ఫైనల్లీ ఉచియా శారదా యొక్క మాంగ్యాకు షరింగన్ యొక్క పవర్స్ ని రివీల్ చేసేసారు. ఇట్ ఈస్ పీక్. తను లిటరల్లీ ఇప్పుడు స్పేస్ టైం నింజుస్తుని ఉపయోగించగలదు. మీరు ఈ ప్యానెల్లో కూడా చూసుకోవచ్చు. హర్ ఎబిలిటీస్ ఆర్ క్రేజీ. మనం దీని గురించి డీటెయిల్ గా చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకంతేకాదు ఈ చాప్టర్ లో మీరు కొనహామరు సెన్సే యొక్క ఆస్కర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ని కూడా విట్నెస్ చేయబోతున్నారు. ఈ చాప్టర్ చాలా బాగుండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం నేర్చుకున్నా లెట్స్ వీడియో కానీ అందుకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ ఏం చేస్తున్నారు, తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం 30K ఎలాగైనా వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అడిగాతో ఇంకేం నేర్చుకున్నా లెట్స్ వీడియో. బొరుటో టూబ్లు ఓ టెక్స్ట్ చాప్టర్ 20 బికాస్ ఆఫ్ లవ్. ఇప్పుడు ఈ చాప్టర్ పేరు ఇలా ఎందుకు ఉందో మీకు కొనహామరు సెన్సే యొక్క యాక్టింగ్ చూస్తే మీకే అర్థమైంది. పైగా 1 మంత్ అయిపోయింది కాబట్టి ప్రీవియస్ చాప్టర్ లో ఏం జరిగిందో మీరందరూ మర్చిపోయి ఉంటారు. సో మీరందరి కోసం ఒక చిన్న రీక్యాప్. ప్రీవియస్ చాప్టర్ లో మన అరాయ యొక్క కత్తి పోయిద్ది, మన రియు దాన్ని తీసేసుకుంటాడు. అండ్ రెండో వైపు మన మాసురి కొనహామరుని డివైడ్ చేయడానికి వెళ్ళిద్ది. సో ప్రీవియస్ చాప్టర్ లో ఇవన్నీ జరిగాయి. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన కొనహామరు నుంచి. ఇక్కడ మన కొనహామరు గట్టిగా అరుస్తూ ఉంటాడు. మన మాసురి తన్ని డివైడ్ చేయడానికి వెళ్తుంది కదా, అందుకనే మనోడు ఆ నొప్పితో అరుస్తూ ఉంటాడు. ఇది చూసి మన మాసురి చెప్పిద్ది, నువ్వు చాలా గట్టిగా అరుస్తున్నావు. అసలు నీ గొంతులో నుంచి మాట రాకుండా నిన్ను చంపేనా, లేకపోతే నువ్వే చనిపోయేంత వరకు నాతో ఇలాగే నొప్పితో మాట్లాడాలని అనుకుంటున్నావా? చాయిస్ ఈజ్ యువర్స్ సరుటోబి. నువ్వు ఎలా కోరుకుంటే నిన్ను అలాగే చంపుతానని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత దెబ్బకు మన కొనహామరుకి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. అదే మన షికిమారు చెప్పిండు కదా, వాళ్ళని ఫ్రెండ్స్ గా మార్చుకో, ఆ బీసెస్ ని టేమ్ చేయని చెప్పి తను అన్నాడు కదా, ఆ మాటలు తనకి గుర్తుకొస్తాయి. ఇక్కడ మన కొనహామరు చెప్తాడు, హే మాసురి, ఇందాక నువ్వు చెప్పావు కదా నాతో స్పెండ్ చేసిన ఆ టైమే నీ లైఫ్ లో యొక్క బెస్ట్ మూమెంట్ అని. దట్ మీన్స్ నువ్వు ఇప్పుడు నన్ను చంపేస్తే ఇలాంటి మూమెంట్స్ ని నువ్వు ఇంకోసారి ఎంజాయ్ చేయలేవు. ఒకసారి ఆలోచించు, నువ్వు నిజంగా నన్ను చంపాలని అనుకుంటున్నావా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ముందు నుంచి మాస్టరీ కూడా చెప్పిద్ది, యా ఇట్ ఈస్ ఫన్, నీతో టైం స్పెండ్ చేయడం అనేది ఇట్స్ ఫన్, బట్ స్టిల్ నా ఎమోషన్స్ ని మాత్రం నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు మీ. కానీ నాకు మాత్రం ఒకటి అర్థమైంది, యు ఆర్ డేంజర్ టు మీ, యు ఆర్ మేకింగ్ మీ క్రేజీ. ఆఖరికి నా లోపల ఉన్న ఇన్స్టింగ్ కూడా ముందున్న ఆ డేంజర్ ని ఎలిమినేట్ చేసేయమంటుంది. బట్ నా హార్ట్ మాత్రం నిన్నే కోరుకుంటుంది. అసలు ఈ రెండిట్లో ఎవరి మాట వినానో కూడా నాకు అర్థం కావట్లా. అసలు నువ్వే లేకపోతే ఇవేమి నాకు ఉండవు. యూ హ్యావ్ టు డై కొనహామరు అని చెప్పి తను కొనహామరుని డివైడ్ చేయడం స్టార్ట్ చేసిద్ది. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు. కొనహామరు ఎంకల్ నుంచి బ్లడ్ రావడం కూడా స్టార్ట్ అయ్యేది. ఇంకా మనోడు ఆ పెయిన్ తో గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకిక్కడ సీన్ షిఫ్ట్ చేసి మనకి రియు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన రియు తన ఐరన్ శాండ్ ని ఉపయోగించి అరాయా మీదకి అటాక్ చేస్తాడు. ఇక్కడ మన అరాయా విన్ స్టైల్ శాండ్ స్టామ్ బ్లాస్ట్ ని ఉపయోగించి ఆ అటాక్ ని డాచ్ చేస్తాడు. బట్ స్టిల్ మన అరాయాకైతే ఆ ఐరన్ శాండ్ తగిలిద్ది. దాంతో మనోడు దూరంగా వెళ్ళి పడతాడు. అది చూసి మన మిస్సుకి కూడా తన స్నేక్స్ తో రియు మీదకి అటాక్ చేస్తాడు. బట్ ఇక్కడ చూసుకుంటే మన రియు ఎలాగో ఆ స్నేక్స్ నుంచి డాచ్ చేస్తాడు. పైగా తన ఐరన్ శాండ్ ని ఉపయోగించి ఎక్కడో పడిపోయిన అరాయాని తన వైపుకి లాగుతాడు. ఇక్కడ ఏమైందంటే మన అరాయా రియు ముందుకి రావడంతో ఇక్కడ మన మిస్సుకి తన స్నేక్స్ అటాక్స్ ని ఆపేస్తాడు. ఎందుకంటే తను అటాక్ చేస్తే అది మన అరాయాకి తగిలిద్ది కదా, అందుకనే తన అటాక్ ని ఆపేస్తాడు. ఇంక ఇదే ఆపర్చునిటీలా తీసుకొని మన రియు తన ఐరన్ శాండ్ తో మిస్సుకి మీదకి అటాక్ చేస్తాడు. దెబ్బకి మన మిస్సుకి కూడా ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ మన రియు ఎలాగైతే మన అరాయాని తన ఐరన్ శాండ్ ని ఉపయోగించి తన దగ్గరికి తీసుకుని వచ్చాడో, సేమ్ అలాగే ఇక్కడ మన రియు మళ్ళీ తన ఐరన్ శాండ్ ని ఉపయోగించి మన మిస్సుకిని కూడా తన ముందుకి తీసుకొచ్చి అలా నుంచో పెడతాడు. పైగా తను చెప్తాడు కూడా, ఇట్ ఈస్ షక్ మేట్ మై షినోబి ఫ్రెండ్స్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన అరాయా చెప్తాడు, యోడో శారదా, మీరందరూ మమ్మల్ని మర్చిపోండి, మీరు ఇక్కడ నుంచి పారిపోండి, సేవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన రియు చెప్తాడు, అలాంటి స్టూపిడ్ థింగ్స్ ఇంకోసారి చెప్పమాక, నేను ఇక్కడ ఎవరిని అంత ఈజీగా ఎస్కేప్ అవ్వనివ్వను. అలా అని మిమ్మల్ని అందరినీ నేను ఇక్కడే చంపేసినా అందులో నాకంత ఉపయోగం లేదు, అందులో అంత సెన్స్ కూడా లేదు. సో దట్స్ వై యూ గైస్ హ్యావ్ టు డూ వన్ థింగ్. మీరు జస్ట్ ఒక పని చేయాలి. అదేంటంటే ఆ ఒసుసుకి బొరుటో ఎక్కడ ఉన్నాడో వాడి యొక్క లొకేషన్ నాకు చెప్పండి. ఒకవేళ
మీకు తన పవర్స్ అయినా తన వీక్నెస్ అయినా తెలిస్తే దట్స్ సో కూల్, అది ఇంకా మంచిది. అసలు మీకు బొరుటో ఉజుమాకి గురించి ఏదైతే నాలెడ్జ్ ఉందో అది మొత్తం నాకు చెప్పండి, మిమ్మల్ని అందరినీ నేను వదిలేస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన మిస్సుకి చెప్తాడు, అసలు వాడి మాటల్లో మీరు పడమాకండి, మనం ఏది చేసినా వాడు మనందరినీ చంపేస్తాడు, మీరు ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని ఎంక నుంచి మన రియో చెప్తాడు, అరే అరే ఏం మాట్లాడుతున్నావురా, మీరందరు గారా ముందు నన్ను బిటర్ చేసింది, మీరు ముందు నన్ను పొడిచారు, అలాంటిది నన్ను అంటున్నారేంటి ఇప్పుడు, నేను మీలాంటి కాదు, నేను నా మాట మీద ఉంటా అని చెప్పి తను అంటాడు. పైగా ఎంకాల నుంచి మన యోడో చెప్పిద్ది, హే శారదా తనకి మొత్తం చెప్పే, నాకు తెలుసు నీకు బొరుటో గురించి తెలుసని, సో మొత్తం తనకి చెప్పే, లేకపోతే తను మనందరినీ చంపేస్తాడు అని చెప్పి తను అనిద్ది. ఈ మాట విని మన శారదా చెప్పిద్ది, నువ్వు తన మాటలు నమ్ముతావేంటి, అది ఒక ట్రాప్ అని చెప్పి తను అనిద్ది. కానీ మన యోడో మాత్రం శారదా మాటలు వినదు, తను చెప్పిద్ది ఇప్పుడు మన దగ్గర వేరే చాయిస్ లేదు, తను చెప్పిందే మనం వినాలి, నువ్వు ఇప్పుడు బొరుటో గురించి మొత్తం తనకి చెప్పే, లేకపోతే మనం చనిపోతామని చెప్పి తను అనిద్ది. కానీ మన శారదా బి లైక్, సారీ, నేను నా ప్రాణాలని కాపాడుకోవడానికి నా ఫ్రెండ్స్ అయితే నేను సేల్ చేయను, పైగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా లేదు తనకేం చెప్పడానికి, నాకు బొరుటో గురించి అంత గేమ్ తెలీదు అని చెప్పి తను అనిద్ది. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మన శారదా బొరుటోని కాపాడడానికి అబద్ధాలు చెప్తుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ గైస్ మన శారదా చెప్పింది నిజమే, తనకి బొరుటో గురించి అంత గేమ్ తెలీదు. ఈ విషయం మనకి సుమ్రే కూడా ఒకసారి చెప్పింది, అసలు మనం బొరుటో సైడ్ లో ఉన్నాం కానీ బొరుటో ఎక్కడ ఉన్నాడు, తను ఏం చేద్దాం అనుకుంటున్నాడు, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ మనకి తెలీదు, తన ఇంటెంట్ కూడా మనకి తెలీదు అని చెప్పి తను అనిద్ది. ఐ థింక్ ఈ మాటలు విని తర్వాత మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. నిజానికి మన శారదాకి సుమిరేకి అసలు వీళ్ళెవ్వరికి మన బొరుటో గురించి అంతకేం తెలియదు. ఒక రకంగా మన బొరుటో కావాలని చెప్పి వీళ్ళకి ఏం చెప్పలేదు, ఎందుకంటే మన బొరుటో గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎవరికైనా తెలిస్తే వీళ్ళ లైఫ్ కి ప్రమాదం అని చెప్పి మన బొరుటో ఏమీ చెప్పలేదు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన యోడో చెప్పిద్ది, శారదా పారిపోయిన ఆ రోక్ నింజాని నువ్వు ఎప్పటి నుంచో డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నావు, స్టార్టింగ్ లో నాకు అర్థం కల నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, అసలు ప్రపంచం మొత్తం తన్ని హేట్ చేసినా నువ్వు మాత్రం తన పక్కన ఉండి నడవాలనుకుంటున్నావు. ఐ ఆల్సో ఫీల్ సేమ్ దట్ అబౌట్ షింకీ అని చెప్పి తను అనిద్ది. ఈ మాటలు వినిన తర్వాత మన రియూకి మాత్రం అసలు ఏం అర్థం కాదు. తను చెప్తాడు, హలో 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 అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, నా దగ్గర ఇద్దరు హాస్టేజెస్ ఉన్నారు, మర్చిపోయారా, ఫస్ట్ ఈ పామ్ బెడ్ అని చంపేస్తా, ఏమంటారు అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన యోడో చెప్పిద్ది, నిజానికి రియూ మా దగ్గర చెప్పడానికి అంత గేమ్ లేదు, మాకు బొరుటో గురించి అంత గేమ్ తెలీదు అని చెప్పి తను అనేది. ఆ మాట విని మన రియో బి లైక్, అయితే నేను ఈ పామ్ బిడ్డని చంపేస్తానని చెప్పి తను అంటాడు. అప్పుడు యోడో చెప్పింది, ఒక్క నిమిషం ఆగు, మా దగ్గర బొరుటో యొక్క ఇంటెల్ లేదు కానీ ఆ ఇంటెల్ బదులు నువ్వు నన్ను తీసుకెళ్ళు, నా దగ్గర ఎనిమిస్ ని డిటెక్ట్ చేసే ఎబిలిటీస్ ఉన్నాయి, నీకు కావాలంటే నేను బొరుటోని వెతికి పెడతా, సో నువ్వు ఆ పామ్ బిడ్డని వీళ్ళందరినీ వదిలేసి నన్ను నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి తను అనిద్ది. బట్ ఇక్కడే మనకి సీన్ షిఫ్ట్ చేసి మన మాసురి కొనహమరు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన కొనహమరు అడిచేస్తూ ఉంటాడు గట్టి గట్టిగా. ఇది చూసి మన మాసురి ఏడుస్తూ ఉండిద్ది. ఇంతకి తను ఎందుకు ఏడుస్తుందో కూడా తనకి తెలియదు, అసలు తన కళ్ళ నుంచి వచ్చేది ఏంటిది కూడా తనకి తెలియదు. అది చూసి మన కొనహామరు బి లైక్ మాసురి అని చెప్పి తను గట్టిగా అరుస్తాడనమాట. ఆ మాట విని మన మాసురి తన మనసులో అనుకుంటూ ఉండిద్ది, అసలు తిను నా పేరు చెప్పంగానే నా హార్ట్ బీట్ పెరిగిపోయింది, నా కళ్ళ నుంచి వచ్చే ఈ లిక్విడ్ అసలు ఏంటిది, ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. అప్పుడు ముందు నుంచి మన కొనహామరు చెప్తాడు, నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావు, నీ కళ్ళల్లో టీయర్స్ ఉన్నాయి, ఇవి ఒకళ్ళు సాడ్ గా ఉన్నప్పుడు వస్తాయి, దట్ మీన్స్ యూ డోంట్ వాంట్ టు కిల్ మీ, అసలు నువ్వు నన్ను చంపాలనే అనుకోవట్లేదు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన జూరావల్ల వైపుకి వెళ్ళిద్ది. ఇక్కడ గ్యాంగ్ మొత్తం కూర్చొని ఇవన్నీ చూస్తున్నారు అనమాట. మేబీ ఇవన్నీ వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతున్నారేమో. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన మాసురి ఏడుస్తూ చెప్పిద్ది, ఏంటి టీయర్స్, వాట్ ద హ్యాక్ ఆర్ దోస్, అసలు అవి ఏంటిది, నాకు అసలు ఏమవుతుంది అని చెప్పి తను అంటూ ఉండిద్ది. అప్పుడు కొనామరు చెప్తాడు, మాసురి నాకు ఒక ఫేవర్ కావాలి, యూ కెన్ హోల్డ్ మై హ్యాండ్స్, నా చేతులు పట్టుకుంటావా నువ్వు, నీకు కంఫర్ట్ దొరికిద్ది అని చెప్పి తను అంటాడు. కానీ మాసురికి మాత్రం అది అర్థం కాదు. అప్పుడు మన కొనహామరు చెప్తాడు, ఇది ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యిద్ది, ఇప్పుడు మనం ఒకళ్ళ హ్యాండ్స్ ఒకళ్ళు హోల్డ్ చేస్తే మన రిలేషన్షిప్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యిద్ది, ఇది జస్ట్ 2 of us అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన మాసురి కూడా ఏడుస్తూ కొనహామరు యొక్క చేతుల్ని పట్టుకునిద్ది. ఇంకప్పుడే మనకి
షికమారు చెప్పిన ఆ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. కొనహామరు ఫస్ట్ బికమ్ ఫ్రెండ్స్ విత్ దెమ్, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ఓన్ దేర్ ట్రస్ట్. వాళ్ళ యొక్క నమ్మకాన్ని పొందిన తర్వాత వాళ్ళని నువ్వు బిట్రే చేయాలి అని చెప్పి తను అనిండు. సేమ్ ఇలాగే మన కొనహామరు చేస్తాడు. ఫస్ట్ తను మోకి యొక్క చేతులు పట్టుకోగానే తను 2 చేతులతో 2 రసింగల్ లేసి కొడతాడు. ఇక్కడ లిటరల్లీ పాయింట్ బ్లాంక్ లో మన మాసురి ఫేస్ మీద 2 రసింగల్లు తగులుతాయి. ఇక్కడ మన మాసురి పని నేను అయిపోయిందని అనుకున్నా, కానీ ఒకేసారి తను కొనహామరు చాన్ అని చెప్పి మెల్లిగా అనిద్ది. అంతే బ్రో, మన కొనహామరు మొత్తం ఫక్డ్ అప్ చేసేస్తాడు. ఆఖరికి ఇక్కడ మన జూరా చెప్తాడు కూడా, బికాస్ ఆఫ్ లవ్. మన మాసురి తన ఇన్స్టింక్ట్ ని ఫాలో అవ్వకుండా తన హార్ట్ ని ఫాలో అయింది. దాంతో తను మోసపోయింది, అది కూడా రెండోసారి. ది సేమ్ గోస్ టు కొనహామరు. తను కూడా లాస్ట్ లో పిటి చూపించాడు, దాంతో ఆ అటాక్ కూడా ఫెయిల్ అయిపోయింది అని చెప్పి తను అంటాడు. ఇక్కడ ఏమైందంటే మన కొనహామరు యొక్క 2 రసింగల్ని తినిన తర్వాత మన మాసురి కొనహామరు చాన్ అని అనింది కదా. సో అప్పుడు మన కొనహామరుకి మోయికి గుర్తొచ్చింది. అందుకనే తను ఆ అటాక్ ని మధ్యలోనే ఆపేశాడు. ఒక రకంగా దీన్ని అటాక్ ఆపేయడం అనరు గైస్, మనోడు సరిగ్గా ఆ అటాక్ ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. దాంతో మన మాసురి తన గ్రిప్ నుంచి వెళ్ళిపోయింది. అండ్ దీని తర్వాత చెప్తున్నాను కదా గైస్, ఇప్పుడు మన కొనహామరుని కాపాడడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే తను ఒకసారి కాదు 2 సార్లు మోసం చేశాడు. బట్ స్టిల్ 2 సార్లు మోసం చేసిన తర్వాత కూడా తను మిషన్ ని మాత్రం కంప్లీట్ చేయలేకపోయాడు. కానీ యాక్టింగ్ మాత్రం బాగానే చేశాడు. లిటరల్లీ ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. మన రిలేషన్షిప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, నా చేతులు పట్టుకో వారేవా. మనోడు ఏం స్క్రిప్ట్ రాసిండు, కానీ ఏం ప్రయోజనం గైస్. లాస్ట్ కి వచ్చి తను తన మిషన్ ని కంప్లీట్ చేయలేకపోయాడు. మేబీ నెక్స్ట్ చాప్టర్ లో మన బొరుటో వచ్చి తనకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన రియు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన రియు టోడో ఇచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేసేస్తాడు. తను లిటరల్లీ టోడోకి ఒక బొక్కే పెట్టేస్తాడు. అది చూసి మన శారదా కూడా కంగారైపోయింది. ఇంకా వెంటనే తన దగ్గరికి వెళ్ళిద్ది. కానీ స్టిల్ మన టోడో అయితే ఇంకా బ్రతికే ఉందన్నమాట. కానీ ఇక్కడ ఏమైందంటే మన రియు తన ఐరన్ శాండ్ ని ఉపయోగించి శారదా యొక్క హ్యాండ్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ యోడో కూడా చెప్తూ ఉండిద్ది, నాకు ఇప్పుడు ఇలా ఎందుకు అవుతుందో తెలియదు కానీ నేను మాత్రం ఇప్పుడు దాన్ని క్లియర్ గా వినగలుగుతున్నా. యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ డు యూ, బట్ ఇట్స్ క్లియర్ నౌ. ఐ కెన్ టెల్ యూ, నువ్వు మొత్తం తప్పుగా అర్థం చేసుకున్నావు శారదా అని చెప్పి తను అంటూ ఉండిద్ది. కానీ ఈ మాటలు విని మీకు ఎలా అర్థం కాలేదో మన శారదాకు కూడా అసలు ఏం అర్థం కాలా. నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి తను అనిద్ది. అప్పుడు మన యోడో చెప్పిద్ది, ఐఎమ్ రిఫరింగ్ టు దట్ పవర్. నీ లోపల ఉన్న ఆ పవర్ గురించి నేను మాట్లాడుతున్నా, నువ్వు దాన్ని ఉపయోగించట్లేదు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన శారదాకి స్టిల్ అర్థం కాదు. కానీ మన రియు చెప్తాడు, తను చాలా పెయిన్ లో ఉన్నట్టుంది, ఏదేదో మాట్లాడుతుంది, వెళ్ళి తన్ని చంపే శారదా అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన రియు శారదా యొక్క చే కంట్రోల్ చేస్తాడు అనమాట. మీరు మన శారదా చేతిలో కునాయ్ కూడా చూసుకోవచ్చు. కానీ మన యోడో చెప్పిద్ది, ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ హోల్డింగ్ బ్యాక్, బట్ ఇట్స్ ఓకే శారదా, యూ కెన్ యూజ్ దట్. నువ్వు ఆ పవర్స్ ని నీ కోసం కూడా ఉపయోగించవచ్చు. నాకు తెలుసు నువ్వు వాటిని నీ లవ్డ్ వన్స్ కోసమే ఉపయోగించాలని అనుకుంటున్నావు, బట్ ఇట్స్ ఓకే. బై యూజింగ్ దిస్ పవర్ యూ కెన్ ప్రొటెక్ట్ ఎనీ వన్, ఇంక్లూడింగ్ దట్ స్పెషల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పి తను అనిద్ది. ఈ మాట వినిన వెంటనే మన శారదా తన షరింగని యాక్టివేట్ చేసిద్ది. దాని తర్వాత మన రియు యొక్క శాండ్ మొత్తం అలా వెళ్ళిపోయింది అనమాట. ఇది చూసి మన రియు, మిస్సుకి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. మన రియుకి అయితే అసలు ఏం అర్థం కాదు, తన ఐరన్ శాండ్ ఎక్కడికి వెళ్తుందో తనకు అర్థం కాదు. బట్ అప్పుడే తను పైకి చూస్తే పైన ఒక ఆర్బ్ అయితే ఉండిద్ది బ్లాక్ కలర్ లో. అదే ఆ శాండ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది, దాని లోపలికి అది లాగేసుకుంటుంది. అది చూసిన తర్వాత మన మిస్సుకి కూడా అర్థమైపోయింది, ఇది చేస్తుంది ఇంకెవరో కాదు మన శారదానే అని చెప్పి తనకు అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్ ప్యానెల్ లోనే మనకి శారదాని చూపిస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తను తన ఎంఎస్ ని యాక్టివేట్ చేసేసింది. తన మాంగ్యాక్ షరింగన్ అయితే చాలా క్రేజీగా ఉండిద్ది. దాని యొక్క ఎబిలిటీస్ కూడా చాలా క్రేజీగా ఉన్నాయి గైస్. కానీ ఆ ఎబిలిటీస్ మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం ఈ మాంగ్యాక్ షరింగన్ అసలు తను ఎలా యాక్టివేట్ చేసిందో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం శారదా యొక్క మాంగ్యాక్ షరింగన్ ని చూసుకుంటే ఇది స్పెషల్ గైస్. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే ఇది లవ్ వల్ల అవేకెన్ అయింది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మిగతా ఉచియా క్లాన్ మెంబర్స్ దీన్ని ఉపయోగించాలంటే వాళ్ళకి హేట్ కావాలి, కానీ ఇతనికి లవ్ కావాలి. మనం అది ఈ చాప్టర్ లోనే చూసుకున్నాం. ఈ చాప్టర్ లో మన యోడో తనకి పర్మిషన్ ఇచ్చింది, తన లవ్ వన్స్ కోసం తను ఇది ఉపయోగించవచ్చు అని చెప్పి తనకు ఒక పర్మిషన్ ఇచ్చింది. మేబీ మన శారదా యొక్క కండిషన్స్ వేరే ఉంటాయి గైస్. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే తనకి ముందున్న వ్యక్తి చాలా ఇంపార్టెంట్, తన కోసం ఏదైనా చేయాలి అనిపించినప్పుడు తన మాంగ్యాక్ షరింగన్ ఇలా అవేక్ అవ్వచ్చు. మనం ఈ ఎపిసోడ్ లో ఈ చాప్టర్ లో కూడా మనం ఇలాగే చూసాం. ఐ థింక్ ఈ థియరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.
చూడండి. అండ్ సెకండ్ థింగ్ తన ఎబిలిటీస్ అయితే చాలా క్రేజీగా ఉన్నాయి. మనం ఈ ప్యానెల్ లో చూసాం ఒక బ్లాక్ కలర్ ఆబ్ లాగా అది వచ్చింది. అది చూడడానికి కాముయి లాగా ఉంది మన ఒబిటో యొక్క ఎబిలిటీ. కానీ గమనించాల్సింది ఏంటంటే మన కాముయి ఒక ఆబ్జెక్ట్ ని తన వైపుకి లాగలేదన్నమాట. అది జస్ట్ తన లోపల స్టోర్ చేసుకోగలదు. కానీ మన శారదా సిచ్యువేషన్ వచ్చేసి ఇది టోటల్లీ డిఫరెంట్ గైస్. ఇదేదో మన పెయిన్ యొక్క ఎబిలిటీ లా తన లోపలికి అలా పీల్ చేసుకుంటుంది, లాగేసుకుంటుంది జస్ట్ లైక్ బ్లాక్ హోల్. కానీ తిను ఆబ్జెక్ట్స్ ని మాత్రమే లాక్కోగలదా లేకపోతే హ్యూమన్స్ ని కూడా లాక్కోగలదో ఇది మనం ముందు వచ్చే చాప్టర్స్ లో చూడాలి. బై ద వే ఇట్ ఈస్ జస్ట్ మై థిరీ గైస్. వాళ్ళు ఇంకా ఒఫీషియల్ గా ఏ ఎబిలిటీని రివీల్ చేయలేదు. సో మీ దగ్గర కూడా ఏమైనా థిరీస్ ఉంటే కామెంట్స్ లో చెప్పొచ్చు. ఇంక ఈ వీడియో కూడా ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకేదైతే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండ్ లైన్ బై బై.